నియోజకవర్గంలో శిల్పా వెంచర్ అనేది వేసి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆఖరికి కూడా నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక పర్మిషన్ కూడా లేకుండా శిల్పా వెంచర్ అక్కడ కట్టడం జరిగింది. అది కూడా ఏంటి పర్మిషన్స్ అంటే ఎటువంటివి? కేసీ కెనాల్ వెళ్తుంది. ఆ కేసీ కెనాల్ రూట్ చేసి దాని మీద వెంచర్ వేసి అది అమ్మేస్తున్నారు. అది అమ్మేయడం వల్ల ఇప్పుడేమవుతుందంటే అటుపక్క ఉన్న రైతులు దాదాపు 7,000 ఎకరాలకి నీళ్లు రాక ఆ రైతులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము. నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ టు మినిస్టర్ ఆఖరికి సీఎం ఆఫీస్ దగ్గర కూడా ఇవన్నీ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కింది వరకు ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్లు కూడా ఈ రోజు నేను సేకరించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేశారో అసెంబ్లీ మొదలవుతుందనగా నాకు రిప్లై వస్తుంది. ఏదైనా మీటింగ్కి నేను వస్తున్నానగా నాకు రిప్లై వస్తాయి. అంతేగాని ఇంతవరకు సంవత్సరం అవుతుంది. అసెంబ్లీలో దీని గురించి 3 సార్లు మాట్లాడినాను. ఇంతవరకు ఆ శిల్పా వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. నేను ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. తను కూడా వెంటనే స్పందించి నాకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేయించమని కింద వరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్ గా మా జిల్లా మంత్రులు రాలేదు, కానీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి తరఫున కూడా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఇది ఏదైతే వెంచర్ ఉందో సీఎం ఆఫీస్ నుంచి టేక్ సివియర్ యాక్షన్. అంటే ఎటువంటి వాళ్ళ మీద? కేవలం వెంచర్ వేసే వాళ్ళ మీద కాదు, స్పెక్టేటర్స్ గా ఉండిపోయిన వాళ్ళు, అంటే అధికారులు ఎవరైతే చూస్తూ ఉండిపోయి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దీన్ని అడ్డుకోలేదో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఎస్సీ గారు రాలేదండి. ఎస్సీ గారు మీకు బాగా తెలుసు, మీరు గత ప్రభుత్వంలో ఈగా పనిచేస్తున్నారు కదా, మీకు చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద స్పెక్టేటర్, కరెక్టే కదండి. ఈరోజు అసలు యాక్చువల్ ఈ సబ్జెక్ట్ కోసమే వచ్చినాను. మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? వీళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఏమవుతున్నట్టన్నా వీళ్ళు డిపార్ట్మెంట్ మేము ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఒక రిప్లై వచ్చింది. ఏమని? డెమాలిష్ చేసేసేయండి. డెమాలిష్ చేయడం వల్ల అక్కడ ఎవరైతే అమాయకంగా శిల్పా వెంచర్ ఏదో చాలా గొప్ప వెంచర్ అని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు డెమాలిష్ చేయమని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. దానికి చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? వెంటబడి డెమాలిష్ నేను చెప్పేసినట్టు అవుతుంది. మేము అడిగేది ఏంటంటే దే హావ్ టు పే కాంపెన్సేషన్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా కూడా ఎవరైతే ఈ విధంగా వెంచర్ చేసి ఇచ్చేసారో వాళ్ళు కాంపెన్సేషన్ కట్టించమని చెప్పి సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉంది. అండ్ ఎస్సీ గారు ఇంకొకటి, సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఎవరైతే ఈ విధంగా ఎంక్రోచ్మెంట్ చేసి ఎస్సీ వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకోకపోతే టేక్ యాక్షన్ అని ఎస్సీ అని చెప్పి సుప్రీం కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. సో మీరు బలవుతారు ఇందులో. మీరు మీ ఉద్యోగాలు కాపాడుకోవాలనుకున్నా, మీరు వాళ్ళని కాపాడుకోవాలనుకున్నా మీరు ఏంటనేది డిసైడ్ చేసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళకి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే దిస్ హస్ బికమ్ అ జోక్. ఒక ఎమ్మెల్యేగా 3 సార్లు నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా వాళ్ళు చేయలేదు. నేను వెంటబడితే కానీ పదే వెంటబడితే కానీ ఎంక్వైరీ రావట్లేదు. అండ్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవ్వక ముందు ఇఫ్ యు ఆర్ నాట్, మీరు అంటే ఇప్పుడు మీరు చేసేదానికి లేదు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి రాయాలి. మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ రాసి ఈ క్రిమినల్ కేసు కట్టకపోతే డెఫినెట్ గా నేను 200 మంది రైతులతో ఆ శిల్పా వెంచర్ లో టెరీని కట్టుకున్న వాళ్ళందరితో కూడా పిల్లి ఎక్కిస్తాను. అది కూడా ఏంటి, అధికారులు ఎవరైతే దీన్ని యాక్షన్ తీసుకోలేదో వాళ్ళందరూ పేరు మెన్షన్ చేసి పిల్లేయాల్సి వస్తుంది. దయచేసి అంత దూరం తీసుకురాకుండా అసెంబ్లీ మొదలవ్వక ముందే వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏమైపోతుందంటే 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా ఒక వెంచర్ ఆపేస్తున్నారంటే దట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. సో దయచేసి మీరు అది యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న నీళ్లు వదిలినారు. మాకు ఏమైపోయిందంటే ఆలగడ్డ చివరి ప్రాంతం, ఆలగడ్డ స్టైలాండ్ నీళ్ళు అన్ని పైన వాడిపోయిన రోజుగా కిందికి రాదు. మాకు మొన్న జరిగిన ప్రాబ్లం నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా జరిగింది. చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకురాలేకపోయినాం. అసలు గతంలో నేను మంత్రి ఉన్నప్పుడు చాలా అంటే చాలా తక్కువ వర్షాలు పడినాయి. అసలు నీళ్ళే లేకున్న టైంలో కూడా చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకురాగలిగినాం. ఇప్పుడు మొన్న నీళ్ళు ఉండి కూడా సరిగ్గా వీళ్ళు ప్లానింగ్ లేకపోవడం వల్లనో రెగ్యులేషన్ సరిగ్గా చేయకపోవడం వల్లనో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకొచ్చేంత వరకు కేసీ కెనాల్ డెఫినెట్ గా దీని మీద వర్కౌట్ చేయాలా. మీరు చాలా 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 ఈజీగా తీసుకొచ్చుకుంటారు.
చేస్తున్నారన్న నేను గతంలో వీళ్ళందరితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడి వీళ్ళకి చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను కలెక్టర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళని జాగ్రత్తగా ఇవన్నీ రెగ్యులైజేషన్ చేసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా టీజీ తెలుగు దొంగ చాలా పెద్ద ప్రాబ్లం. తెలుగు దొంగలు ఇప్పుడు ఏమైపోతుందంటే కళ్ళ ముందుల నీళ్లు పోతున్నా కూడా మేము వాడుకోలేని పరిస్థితి. మాకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేవు. గత కొన్ని సంవత్సరాలు నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అయిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కట్టడానికి టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లు ఇంతవరకు దాన్ని క్యాన్సిల్ చేయట్లేదు, వాళ్ళతో పని చేయించుకోలేదు. అట్లే ఆగిపోవడం వల్ల కొన్ని వేల ఎకరాలకి తెలుగుదల కింద మాకు ఆయకట్టు కింద నీళ్ళు రావట్లేదు. అండ్ విచిత్రం ఏంటంటే మేడం, కేసీ కెనాల్ 2 జిల్లాలకి కర్నూలు కడప వస్తుంది. ఈ 2 జిల్లాలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఉండేది ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ, అందరికన్నా తక్కువ నీళ్ళు వచ్చేది ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ. సో దయచేసి అధికారులు, కలెక్టర్ గారు, చైర్మన్ గారు మీరందరూ కూడా దృష్టి పెట్టి, మంత్రి గారు దృష్టి పెట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకొచ్చే విధంగా అధికారులు కంపల్సరీ ఫీల్డ్ మీద ఉండి తీరాలా. ఫీల్డ్ మీద ఎవరు తిరగట్లేదమ్మా, మేము ప్రెషర్ పెట్టి మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మేము తిరిగి చేస్తే కానీ అధికారులు ఫీల్డ్ మీదకి రావట్లేదు. లస్కర్లతో లస్కర్లు రావట్లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు డిఫరెంట్ సబ్జెక్ట్ అది. సో అధికారులు ఫీల్డ్ మీదకి రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని కోరుకుంటూ ఒక్క స్మాల్ రిక్వెస్ట్ నా దగ్గర నుంచి మేడం, ఈ ప్రాబ్లం ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే మా కాన్స్టిట్యూన్సీ దగ్గర నుంచి చూసింది, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి, రైతులకి కోఆర్డినేషన్ లేదు. నీళ్ళు వస్తున్నాయి అని చెప్పాలి. ఎప్పుడు వస్తాయి, ఎన్ని వస్తాయి ఏంటంటే క్లారిటీ లేదు కింద లెవెల్. చిన్న గ్రామంలో కూడా కొన్ని వందల ఎకరాలు రైతులు వేసుకుని ఉంటారు, నీళ్ళు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తుంటారు. అవి రాని పక్షంలో అందరూ వచ్చి మా మీద పడతారు. ఇట్లా కాకుండా నెక్స్ట్ అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ స్టార్ట్ కాకముందే 3 అంటే అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు రైతు సంఘాలు మేము అందరం కూడా కూర్చొని ఏ టైంలో నీళ్ళు వస్తాయి, ఎన్ని వస్తాయి, ఏ పంట వేసుకోవచ్చు, ఇది క్లారిటీగా గ్రౌండ్ లెవెల్ మేము దిగి చెప్పకపోతే వచ్చే రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా సందర్భంగా మీ దృష్టిలో కూడా పెడుతున్నాము. ఇది కేసీ కెనాల్ వాళ్ళు మీకు డెఫినెట్ గా దీని గురించి రిప్లై ఇవ్వాలా. మీరు మాత్రము దీని మీద యాక్షన్ తీసుకోకపోతే, ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా, ఎవరైతే శిల్పా వెంచర్ వేసినారో, ఎవరైతే దీనికి బాధితులో నంద్యాల కూడా ఉంది అదే. కానీ నేను ఇన్నిసార్లు సంవత్సరం నుంచి మేము మాట్లాడుతున్నాం దీని గురించి. ఏఎస్సీ గారు ఆలగడ్డలో మేము వెంటబడుతున్నాం కాబట్టి చేస్తున్నారు, నంద్యాల ఇంతవరకు దాని గురించి ఊసేయట్లేదు. అదేవిధంగా కడపలో నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే కడప ఎమ్మెల్యే మాదిరెడ్డి గారు కూడా వేసి, అవును మా ప్రాంతంలో కూడా శిల్పా వెంచర్ వాళ్ళు వచ్చి వేసి మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టాలని ఆమె కేసీ కెనాల్ పూర్తి చేశారు, నంద్యాలలో కేసీ కెనాల్ పూర్తి చేస్తారు, ఆలగడ్డలో కేసీ కెనాల్ పూర్తి చేస్తారు. వీళ్ళ మీద డెఫినెట్ గా యూ నీడ్ టు టేక్ ఎన్ యాక్షన్. క్రిమినల్ కేసు తప్పనిసరి పెట్టాలా. గెటింగ్ ఎలా మీకు ఇదన్నా అంటే చేసేసుకోవచ్చు, ఏం కాదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే వాళ్ళ పదాలే వాడుతున్నారు, దమ్ముంటే మన మీద కేసు పెట్టి చూడండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ దే ఆర్ ఛాలెంజింగ్. ఎవరైతే తప్పు చేశారు, తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు కూడా లోకల్ ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తున్నారు, మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, కలెక్టర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నారు, సీఎం గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఏం చేయగలుగుతారు? సో మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రము నేను ఇది బిల్ వేయాలనుకుంటే ఎప్పుడూ వేసేదాన్ని, బట్ ఐ డి నాట్ ఫైల్ అప్ ఇట్, ఎందుకంటే అధికారులు బలవుతారు. సో ఐఎమ్ గివింగ్ యూ ఛాన్స్. అసెంబ్లీకి ముందు మీరు డెఫినెట్ గా మీరు మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రము రైతులు ఇబ్బందులు పడతారు, మిగతా ఇబ్బందులు పడతారు. కాబట్టి మేమైతే దిగాల్సి వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.